ఎవరండి మీరు? నా పేరు సూర్యం అండి. మీ పేరు పద్మ కదా? ఐఎమ్ సారీ, మీ పేరు పద్మ అనుకున్నానండి. ఇందాక ఈ పుస్తకం నాకు దొరికింది. పైన పేరు పద్మ అని ఉంటేను మీదే ఉంటుంది అనుకున్నాను. మీదైతే ఎంత బాగుండేదండి. ఎందుకండి? ఎందుకంటారేమిటండి? ఈ పుస్తకం మీదై ఉంటే మిమ్మల్ని కలుసుకునే అదృష్టం, మిమ్మల్ని చూసే అదృష్టం, మీతో మాట్లాడే అదృష్టం. మీరు ఎంత అందంగా నవ్వుతారండి. మీరు అలా నవ్వుతూ ఉంటే పగలు రాత్రి అయినట్లు, ఆకాశం అంతా వెన్నెలైనట్లు ఉంటుందనుకోండి. నిజమండి, మీ మీదట్టు. కావాలంటే దీని మీద కూడా ఒట్టు. ఏంటండి? చూడండి. ఈ కుర్రోడు నీకేం కావాలి? నేనండి, నేనేం కానండి. వీళ్ళకి అంతా కలిసి సంత నుంచి వస్తున్నాం. దొంగ సచ్చిన వాళ్ళారా, మీకేం పోయే కాలం వచ్చింది? హరిస్తే నీ గోడు ఎవరండు ముందా నగలే. ఏంటి గురు, దొంగతనమా? అదే లేదు గురు, ఊరికే చూద్దాం. అలా చెప్పండి. తిని ఆ నగలు, ఈ నగలు అసలు నకలుగా చూద్దామని అడుగుతున్నారు వాళ్ళు. వద్దు బాబు, దొంగ చచ్చినోళ్ళు. వాళ్ళని దొంగలంటారండి, శుభ్రంగా కర్ల పుస్తకం దొరలా ఉంటాను. వద్దు బాబు, దొంగ చచ్చినోళ్ళు. ఇదేనా 18,000 ఉంగరం తీసుకోండి. గొలుసు ఉండు ఉండు, గాజులున్నాయి. తీసుకో గురు, తీసుకో. గొలుసు చేపింది ఇదిగోనే గొలుసు. మరి నీ దగ్గర గురు? నా దగ్గర ఫస్ట్ క్లాస్ కొత్త గొలుసు. తీసుకో గురు, తీసుకో. ఈ చొక్కా కూడా చేయమంటా? అక్కర్లేదు గురు, నీ దగ్గర బాగుంటుంది ఇద్దరికి. ఉంచుకురు, అయితే ఉంచు, చెప్తాను. తీసుకో గురు, తీసుకో. అప్పుడప్పుడు కనబడుతుండాలి. అలాగే గురు. ఏంటి గురు, మాకు ఇవ్వాల్సిన మర్చిపోయావా? అవును గురు, అసలు విషయం అడగటమే మర్చిపోయాను. ఏంటది? ఈ కండలు అసలువా నకిలివా అని అడగటం మర్చిపోయాను. అసలే గురు, కావాలంటే చూసుకో. చూడనా? అందరూ మాట్లాడండి, మీ సంగతి కూడా చూస్తాను. ఏంటి గురు అంత బాధపడిపోతున్నావు? లే. ఏంటి గురు, తమాషగా నిజంగా కొట్టావు? ఈ పొట్ట అసలుదా నకిలిదా చెప్పు. అసలే గురు. నిజం చెప్పు, నేను నమ్మను. అబ్బా అసలే గురు. నిజం చెప్పాలి, నేను నమ్మను. అసలే గురు. కలిసి ఉంగరం ఉంగరం గొలుసు ఇచ్చే ఆ చొక్కా అందుకో. నువ్వేంట్రా, నువ్వేంటి? దూరమ్మా, నీ సామాన్లు జాగ్రత్తగా చూసుకో. నా సొమ్ము నాకు దచ్చిచ్చా బాబు. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకమ్మా? ఏం చెప్పను చెప్పమ్మా. మీ నాన్న నాన్న మీ నాన్న మనందరినీ వదిలిపెట్టి ఇంటి విడిచిపెట్టి వెళ్ళిపోయారా? ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారా? అవునన్నయ్య, బాంధవ్యంలో ఎస్పీ రంగారావు ఎప్పటికో మాయమైపోయాడు. ఇందాక రైలు స్టేషన్ గారు కావాలి కనపడి కావాలి ఎక్కడికి వెళితే ఏ చోటి దాంట్లోకి నాయన మనందరినీ విడిచిపెట్టి
ఇల్లు విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారో నాకు అర్థం కావట్లేదు మాస్టర్. ఎందుకేమిటి గోపి? ఈ ఇంటి మీద బ్రతుకు మీద అసహ్యం పుట్టి సన్యాసుల్లో కలిసిపోదామని వెళ్ళిపోయి ఉంటాడు. ఈ ఇల్లు కప్పల పక్కడని నాతో అంటూ ఉండేవాడు. స్తోమతను మించిన జీవితాలు గడిపే ఈ జీవుల్ని ఎంతకాలం మేపుతాడు. నాన్నగారు ఎంత బాధపడేవారా? నాకెప్పుడు ఈ విషయం తెలియలేదు మాస్టర్. ఇప్పటికైనా నువ్వు గ్రహించగలిగావు, కానీ ఇంట్లో ఒక్కళ్ళు గ్రహించడం. ఉన్న పాటను తను వెళ్ళిపోతే మేమంతా ఏమంటాం అనుకున్నాడు? టింగురు అని అంటూ పూర్వంగా వెళ్ళిపోతే సరిపోయిందా? ఇంత హఠాత్తుగా వెళ్ళిపోతే నా చదువు సంఖ్య ఏమైపోతే అనుకున్నాడు. నాకు సినిమాకి డబ్బులు ఎవరిస్తారో? ఆ హాల్ దగ్గరికి వెళ్ళి గేట్ వాడిగా చెప్పు, మా నాన్న పారిపోయాడండి, దేశాన్ని ఊరికే చూడనివ్వండి అని. పగడగా మాట్లాడుకో. జీవితంలో కష్టములన్నీ నాకే. నోరు మూసుకోవే. మా ఏదో పెద్ద కష్టాలు నీకే వచ్చేట్టు. వచ్చి బాధ్యత లేని మనిషి అయిపోయారు. మొదటి నుంచి స్థిరం లేని మనిషి. ఏమిటో మనందరు నీలో రెడ్డెట్లో ముంచి వెళ్ళిపోయారు. ఏమండే ఏమండే కోటయ్య గారు ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది. మా అప్పు తీర్చేది ఎవరో తెలుసుకుందామని వచ్చాం. సర్లే సర్లే, అన్నం లేక చచ్చి నాకుతుంటే ఆకలేస్తుందని దాకబెట్టాట నీలంటాడు ఎవడో. డబ్బు నీ దగ్గర ఉంటే ఇయ్యి, ఇక్కడ పుచ్చుకునే వాళ్ళే కానీ ఇచ్చుకునే వాళ్ళు ఎవరో లేరు. సరదా అప్పు తీర్చకపోతే కోర్టుకి వెళ్తాం. కోర్టుకెందుకు? ఖర్చులుండగా కంచెళ్ళి గోడ మీద బంగార బల్లి ఉంటుంది, దాన్ని ముట్టుకో, అప్పిచ్చిన దోషం పోతుంది. చూడండి, మా నాన్నగారు ఊరెళ్ళారు కానీ చచ్చిపోలేదు. నేను ఇంటి పెద్ద కొడుకుని. ఆయన చేసిన అప్పుని మాటలు నేను తీరుస్తాను, గౌరవిస్తాను. నా మాట నమ్మండి. అసలు నువ్వైనా మా అప్పు తీరుస్తావని గ్యారంటీ ఏమిటయా? నేను హామీ ఉంటాను బాబు. వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. వెళ్ళి తర్వాత రండి. అధైర్యపడకు బాబు. జరగవలసిన కార్యక్రమాలు ఆలోచించు. సూర్యం సార్, వాట్ ఈస్ ఆల్ దిస్? నువ్వు కాలేజీకి వచ్చి చదువుకోవడానిక, అమ్మాయికి లవ్ లెటర్స్ రాయడానిక? రెండు సార్. రెండునా? ఎస్ సార్. ఆ మాత్రం కూడా ఎంటర్టైన్మెంట్ లేకపోతే కాలేజీలో మరీ బోర్ కొడుతుందండి. యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద కాలేజ్. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మాటి మాటికి ఇలా కాలేజీకి వచ్చే ఇబ్బంది తప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గెట్ అవుట్. బాయ్. జోసెఫ్ యాక్సిడెంట్ అయి కాలు చేయి విరిగిపోయింది జాన్. వరకు మోటార్ సైకిల్ ఎక్కడానికి వీల్లేదు. స్పీడ్గా డ్రైవ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో. జానీ, గుడ్ మార్నింగ్. మార్నింగ్. జానీ, కార్పొరేటర్ క్లీన్ చేయించి బ్రేక్ సైజ్ చూడు. ఆ కార్పొరేటర్ క్లీన్ చేసి బ్రేక్ సైజ్ చెక్ చేయి. ఏంట్రా ఊరికి ఆలోచిస్తావు? కాలేజీ తీసేసినందుకు మాత్రం అంత సీరియస్ గా ఫీల్ అవ్వాలా? జనదో కాలేజీ నుంచి తీసేసినందుకు కాదురా నా బాధ. ఇంట్లో వాళ్ళు ఇచ్చే డబ్బులు నా ఖర్చులకు సరిపోవట్లేదని నా వరి. సూర్య, డబ్బు కావాలా? ఏ నువ్వు ఇస్తావా? తిరుపతిలో మాకు బ్రాంచ్ ఉంది. అక్కడికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అదంతా షేర్ మార్కెట్ బిజినెస్. అది నీకు చెప్పిన అర్థం కాదులే. నీకు ప్రతిరోజు ఒక లెటర్ ఇస్తాను. అది నీ మోటార్ బైక్ మీదే తీసుకెళ్లి వాళ్ళకి చేరవేయాలి. అది వాళ్ళకి చేరగానే నీకు 500 రూపాయలు, 500 రూపీస్. ఇట్స్ సింపుల్. ఇంత సింపుల్ వర్క్ కి 500? మేము నమ్మకస్తుల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. నువ్వు చాలా రోజుల నుంచి తెలిసిన వాడివి. జానీ, నువ్వు చాలా మంచోడు అయ్యా. రే సూర్యం, ఇలాంటి అవకాశం అందరికి దొరకదురా. లేట్ చేయక ఒప్పేసుకో. డైలీ 500. ఓకే, డన్. వెళ్ళి బిల్లు రాయించు. నువ్వు డబ్బు కట్టిరా.
సూర్యం కదా? అవును సార్. జాన్ ఫోన్ చేసి చెప్పాడు. జాన్ ఈ లెటర్ మీకు ఇమ్మన్నాడు. ఇదిగోండి 500 లెక్క పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఆహా, ఇది చాలా మంచి టేస్ట్ అండి. మోటార్ సైకిల్ ఏం ట్రబుల్ ఇవ్వలేదు కదా? నథింగ్ సార్. చూడటానికి ఎలా ఉంది కానీ చాకండి. అబ్దుల్, జీ సాబ్. వీరిని మన గెస్ట్ రూమ్ తీసుకెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ 1 hour లో వెళ్ళిపోవాలి. ష్యూర్.